మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వేసవి సెలవులు ముగుస్తున్నాయి. జూన్ 2వ వారంలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీర్థయాత్రలకు వెళ్తున్నారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో ఆలయం రద్దీగా మారింది. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో అధికారులు అభిషేకాలు, అన్నపూజల సేవలు రద్దు చేశారు. భారీగా భక్తులు బారులు తీరడంతో కోడె మొక్కులు చెల్లించుకునే వారికి 4 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, వేములవాడలో మొత్తం ఇవాళ భక్తులు రద్దీ అయితే విపరీతంగా ఉంది. అయితే ఆదివారం తర్వాత సోమవారం రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అత్యధికంగా భక్తులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో చాలా మంది కిక్కిరిసిన జనాలు అయితే భక్తులైతే ఇక్కడ ఆలయం అయితే కిక్కిరిసిపోతుంది. అయితే సోమవారం ప్రత్యేక దినం కావడంతో రాజరాజేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక దినం కావడంతో భక్తులు ఇవాళ పెద్ద ఎత్తున బారులు తీరి దైవ దర్శనానికి అయితే బారులు తీరారు. దీంతో ఇక్కడ విపరీతమైన జనం ఉండడంతో అక్కడ తొక్కిసలాట కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ప్రతి ఆదివారం తర్వాత అయితే సోమవారం అయితే దేవునికి అతి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ రోజు బాగా చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటూ కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి కూడా ఇవాళ భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఉదయం నుండి బారులు తీరారు. దాదాపు కోడె మొక్కులతో పాటు ఇంకా కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసేందుకు టైం కూడా చాలా పడే అవకాశం పడుతుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇవాళ భక్తులు అధికంగా ఉండడంతో కొంత సమయం చాలా పడుతుందని చెప్పేసి అంటున్నారు. కోడె మొక్కులకి దాదాపు ఓన్లీ కేవలం కోడె మొక్కులు మొక్కుకోవడానికి 1-2 గంటల టైం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఆలయ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఇవాళ ఇంత అంటే ఇవాళ శివునికి అతి ప్రీతిపాత్రమైనటువంటి దినం కనుక చాలా మంది భక్తులు ఇవాళ ఎక్కువ సంఖ్యలో వస్తారని చెప్పి కూడా ఆలయ అధికారులు చెప్తారు. వారికైతే ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా కిరణ్మయ్య వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అయితే వాళ్ళ ఎండలు ఉన్నా కూడా ఇంత ఎండలు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ భక్తులు అయితే శివుని దర్శించుకునేందుకు ఆలయంలో కిక్కిరిసిపోతున్నారు. ఈ దర్శనానికి దాదాపు ఒక 3-4 గంటలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన మొక్కు ఏంటంటే కోడె మొక్కులు కూడా ఇవాళ భక్తులు బారులు తిరిగి ఆ కోడె మొక్కులు కూడా మొక్కుకోవడానికి కనీసం 2-3 గంటలు ఉందని కూడా ఆలయ అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తం చూసినట్టు ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం వారికి అన్ని రకాల మంచినీరు కానీ ఇతరత్ర అన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఆలయ అధికారులు చెప్పుకొస్తున్నారు. కిరణ్మయ్య. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.